వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12వ తేదీ సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతోంది. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ రోల్ పోషించారు. అంతేకాదు చిరంజీవితో కలిసి ఒక డ్యాన్స్ నంబర్లో ఆయన కూడా డ్యాన్స్ చేశాడు. మెగా విక్టరీ మాస్ సాంగ్ అనే పేరిట ఈరోజు ఆ సాంగ్ లిరికల్ వీడియో మన ముందుకు వచ్చేసింది. మరి ఈ పాట ఎలా ఉంది? ఒకే ఫ్రేమ్లో అటు చిరంజీవి ఇటు వెంకటేష్ వాళ్ళిద్దరూ కూడా కలిసి డ్యాన్స్ చేస్తుంటే కన్నులకు అది ఎంత ఇంపుగా ఉంది, అదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈ సందర్భంగా చిరంజీవి గారు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నటువంటి ఆ పాట, ఆయన క్యాప్షన్ ఏం పెట్టారు, ఆయన ఏమని షేర్ చేశారో ఒకసారి చూద్దాం. సో చిరంజీవి కొణిదెల అఫీషియల్ హ్యాండిల్ ఇది, ఎక్స్ హ్యాండిల్. Had a great time dancing with my dear friend Venki Mama for this mega victory mass song from our Manasankara Varaprasad garu. Here goes the full lyrical video for you all అని చెప్పేసి ఆ పాటకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ని ఆయన షేర్ చేసుకున్నారు. ఇక్కడ మెగా విక్టరీ మాస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇద్దరు కూడా అంటే వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్లో వాళ్ళిద్దరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. వెంకిమామ ఇలా అంటాం మనకు తెలుసు. సో అలాగా ఆయనది ఉంటే చిరంజీవి గారు దాన్నే అంటే ఈయన వెంకిమామ ఆ స్టైల్ని అనుకరిస్తూ ఆయన కూడా దాన్ని అనటం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ స్టిల్లో. సో ఇద్దరు కూడా ఫుల్ మాస్ అవతారంలో ఉన్నారు. సో వాళ్ళ కాస్ట్యూమ్స్ అని కూడా కలర్ఫుల్గా ఉండి, మెడలో మళ్ళీ రుమాలు కట్టారు, దాన్ని ముడివేసి కట్టారు. అంటే ఫుల్ ఏదైతే గ్రామాల్లో ఎలా అయితే డ్యాన్సులు వేస్తారో సంక్రాంతికి, సో ఆ సంక్రాంతి సందర్భంగా వేసేటువంటి పాటగానే ఇది మనకి మెగా విక్టరీ మాస్ అనేటువంటి పాట మన ముందుకు వస్తుంది. మరి ఈయన ఇలా పెట్టుకున్నారు అంటే నా డియర్ ఫ్రెండ్ వెంకీ మామ అనేది ఆయన ఎక్స్ హ్యాండిల్లో, వెంకటేష్ గారి ఎక్స్ హ్యాండిల్ నేమ్ అది. అంటే వెంకటేష్ని ఆ విధంగా వెంకీ మామ అని చెప్పేసి ఏదైతే సినిమా వచ్చిందో అప్పటి నుంచే ఆయన తన ఎక్స్ హ్యాండిల్ని దగ్గుబాటి వెంకటేష్ నుంచి అలా వెంకీ మామగా మార్చుకున్నారు. సో నా డియర్ ఫ్రెండ్ ఆయనతో కలిసి డ్యాన్స్ చేయటం అనేది ఆ టైం అనేది నాకు చాలా గ్రేట్ టైం అని చెప్పేసి చిరంజీవి గారు చెప్తూ ఉన్నారు. మరి దీన్నే మరి వెంకీ మామ ఏమన్నారో అది కూడా చూద్దాం మనం. సో ఇది వెంకటేష్ దగ్గుబాటి యాక్చువల్గా ఆయన పేరు, కానీ హ్యాండిల్ వచ్చేసి వెంకీ మామ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. జాయిన్ us ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ అండ్ గ్రూవ్ టు ద మెగా విక్టరీ మాస్ సాంగ్ ఫ్రమ్ మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన సింపుల్గా పెట్టేశారు. అంటే ఆ పాట అలా ఉంది. అంటే ఆ వైబ్స్ వచ్చేస్తాయి. ఒకసారి కనుక ఆ పాట కనుక చూస్తూ ఉంటే, వింటూ ఉంటే మనం కూడా దానికి డ్యాన్స్ చేయాలనేటువంటి ఒక ఊపు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన ఒక సింపుల్గా చెప్పేశారు. సో దానికి సంబంధించి ఒక గ్లిమ్స్ను కూడా ఆయన, ఆ పాటకు సంబంధించిన గ్లిమ్స్ను కూడా ఆయన పంచుకున్నారు. సో ఇద్దరు చూడతా మనం లుంగిల్ని పైకి నోటికి పెట్టుకొని ఒక అంచుని నోటితో పట్టుకొని వాళ్ళిద్దరూ కూడా చిందులు వేయటం. ఈ పాటకి భీమ్స్ సెసిరేలియో, సో అతను ప్రస్తుతం ఎంత ఫామ్లో ఉన్నాడో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వచ్చినటువంటి అంటే ఈ సినిమాకి సంబంధించి మనశంకర వరప్రసాద్ గారి గురించి ఏదైతే ఇప్పటి వరకు పాటలు వచ్చాయో, మీసాల పిల్ల కానివ్వండి, శశిరేఖ కానివ్వండి, కానీ ఈ రెండు కూడా ఇన్స్టంట్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సో అంత పాపులర్ అయ్యాయి. సో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి, ఆర్గానిక్ వ్యూస్ను సాధించాయి. ఈ పాట కూడా అదే కోవలో ఇన్స్టంట్ హిట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాసర్ల శ్యామ్ తను ఫోక్ సాంగ్ని, మాస్ సాంగ్స్ని ఎంత బాగా, ఎంత ఎఫెక్టివ్గా రాయగలడో మనందరికీ తెలుసు. సో అందుగురించే ఈ పాటలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరిని కూడా ఒకరినొకరు సంబోధించుకుంటూ పాట పాడితే ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఈ పాటని కాసర్ల శ్యామ్ రాశాడు. నకాష్ అజీజ్, విశాల్ దడ్లాని ఈ ఇద్దరు కూడా ఆ పాటని ఆలపించారు. విజయ్ పొలాకి ఒక యంగ్ కొరియోగ్రాఫర్, తను ఈ పాటకి కొరియోగ్రఫీ అందించాడు. అందులో వెంకీ మామ వచ్చి చిరంజీవిని బాస్ అని చెప్పి ఇందులో సంబోధిస్తున్నాడు. ఏంది బాస్ సంగతి, సంక్రాంతికి అదరగొడదామా సంక్రాంతికి అని చెప్పేసి. వెంకీ మామ అంటే మెగాస్టార్ ఏమో ఏంది వెంకీ సంగతి, సంక్రాంతికి ఎరగదిద్దామా అని చెప్పేసి తను ఆ పాట అందుకోవడం కనిపిస్తోంది. సో మొత్తానికి ఒక
సంక్రాంతి వైబు, సంక్రాంతి సినిమా. సో, ఇదంతా కూడా అంటే సంక్రాంతిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో అనిల్ రావిపూడికి బాగా అంటే ఇంకా వేరెవరు కూడా తనకు సాటి రారు అన్న స్టైల్‌లో సంక్రాంతిని ఓన్ చేసుకొని అతను సినిమాలు తీస్తున్నటువంటి విధానం కానివ్వండి, 'సరిలేరు నీకెవరు' నుంచి మనం చూస్తూ ఉన్నాం. సంక్రాంతికి అతను ఎలా విజృంభించి ఆ సినిమాలు చేస్తూ వస్తున్నాడో, అలాగే ఎఫ్2 అంతకంటే ముందు ఎఫ్2 కానివ్వండి, ఎఫ్3 కానివ్వండి, అలాగే ఈ సంవత్సరం 2025 సంక్రాంతికి వచ్చినటువంటి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కానివ్వండి, అతను ఎక్కడా కూడా ఆ సంక్రాంతికి ఫెయిల్యూర్ అనేది లేకుండా విజయ పరంపరని కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు. చిరంజీవి గారితో మొట్టమొదటిసారి తను కొలాబరేట్ అయ్యి ఆయన్ని ఎలా అభిమానులు కోరుకుంటారో, అంటే మాస్ అవతార్‌లో సాధారణంగా కోరుకోవటం వేరు. కానీ ఆయనలో ఉన్నటువంటి కామెడీ టైమింగ్‌ని ఉపయోగించుకుంటూ ఆయన క్యారెక్టర్‌ని మలచి మన శంకర వరప్రసాద్ గారు రూపంలో అనిల్ రావిపూడి ఆయన్ని ప్రజెంట్ చేశారు. మన ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా జనవరి 12వ తేదీ వచ్చి సంక్రాంతికి సకుటుంబంగా అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే విధంగా అనిల్ రావిపూడి సినిమాలన్నీ కూడా అదే తరహాలో ఉంటాయి. పూర్తి స్థాయిలో అతను యాక్షన్ సినిమాలు తీయలేదు ఇప్పటి వరకు కూడా. యాక్షన్ ఉంటుంది, కానీ ఆ యాక్షన్‌లో కూడా ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్ కాకుండా, కామెడీని మిస్ కాకుండా తను సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. మొట్టమొదటి సినిమా 'పటాస్' అనే సినిమా నుంచి కూడా ఒక ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్‌ని కూడా ఎంటర్‌టైనింగ్‌గా మలచి ఆ 'పటాస్' సినిమాని అతను రూపొందించినటువంటి విధానం అప్పటిదాకా కొంచెం కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నందమూరి కళ్యాణరామ్‌కి 'పటాస్' సినిమాతో నిజం చెప్పాలంటే ఒక ఊపిరి వచ్చినట్టయింది కెరీర్‌కి. ఆ తర్వాత తను చేసినటువంటి సినిమాలన్నీ కూడా అదే తరహాలో అనిల్ రావిపూడి చేసినటువంటి 'రాజా ది గ్రేట్‌లో' ఒక అంధుడిగా చూపిస్తూ రవితేజ తోటి ఆయన చేసినటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంతగా అలరించిందో, నవ్వించిందో మనందరికీ తెలుసు. మహేష్ బాబుకి 'సరిలేరు నీకెవరు' లాంటి ఒక సూపర్ డూపర్ హిట్‌ని అందించాడు. సో, అట్లాగే ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన పని లేదు. ఎఫ్2, ఎఫ్3 ఈ 2 సినిమాలు, అలాగే సంక్రాంతికి వచ్చినటువంటి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా. ఇట్లా 3 సినిమాలు విక్టరీ వెంకటేష్ తోటి ఆయన రూపొందించడం, అవన్నీ కూడా భారీ విజయాలు నమోదవటం మనమందరం చూసాం. ఇక ఎఫ్2 అయితే మరి ఆ థియేటర్‌లన్నీ కూడా నవ్వులతోటి బాక్సులు బద్దలైపోతాయా అన్నంతగా పడి పడి నవ్వటం, కడుపుబ్బా నవ్వటం మనందరం చూసాం. అందుగురించే అనిల్ అడగటంతోటే కాదనకుండా ఈ సినిమాలో చేయటానికి, అది కూడా చిరంజీవి కావటంతోటి మరో ఆలోచన లేకుండా ఈ సినిమా ఒప్పుకున్నాడు వెంకటేష్. ఆళ్ళిద్దరూ కలిసి అందుగురించి ఆయన రావటంతోటి వీళ్ళిద్దరి మీద ఒక పాట తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి సంక్రాంతి పాటనే వాళ్ళిద్దరి మీద తీయటం. ఆ పాటలో వాళ్ళిద్దరూ కూడా ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించి అభిమానుల్ని అలరించడానికి రెడీ అవ్వటం మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ పాట ద్వారా చూడొచ్చు. సో, ఖచ్చితంగా ఇది కూడా ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు వెంకటేష్‌కి సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. గతంలో 'గోపాల గోపాల' అనేటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన నటించాడు. నిజానికి ఆ సినిమా 'గోపాల గోపాల్‌లో' మెయిన్ రోల్ వెంకటేష్‌దైతే ఒక అరగంట సేపు స్క్రీన్ మీద కనిపించేటువంటి క్యారెక్టర్‌లో, అంటే సినిమా అంతా కనిపిస్తారు. బట్ ఆయన స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుంది వెంకటేష్‌తో పోల్చుకుంటే. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్‌లో అంటే మనిషి రూపంలో ఉండేటువంటి దేవుడిలాగా ఆ సినిమాలో ఆయన కనిపిస్తాడు. కృష్ణుడు అనుకోండి. సో, ఆ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్‌తో విక్టరీ వెంకటేష్ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో కలిసి వెంకటేష్ ఈ సినిమాలో ఒక పాటలో స్టెప్పులేశారు. అలాగే ఒక క్యారెక్టర్ కూడా పోషించారు, స్పెషల్ రోల్. మరి ఈ పాట ఎలా అయితే ఇన్‌స్టంట్ హిట్ అయ్యేటట్లు ఉందో, సినిమా కూడా మనశంకర వరప్రసాద్ గారు కూడా జనవరి 12వ తేదీకి మన ముందుకొచ్చి అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.